మష్రూమ్ పులావ్ తయారు చేసుకునే విధానం. ముందుగా ఆయిల్ పోసుకొని కొంచెం బటర్ వేసుకొని అందులో హోల్ గరం మసాలా వేయించుకున్న తర్వాత ఉల్లిపాయలు వేయించుకొని అందులో కాలీఫ్లవర్, బీన్స్, అల్లం వెల్లిపాయ, మిరపకాయలు బాగా వేయించుకొని పసుపు, కారం, ఉప్పు ఫ్రై చేసుకొని అందులోకి మష్రూమ్, టమాటో అండ్ క్యాప్సికమ్ వేసుకొని కొద్దిగా పుదీనా వేసుకొని బాగా వేయించుకోండి. ఇప్పుడు అందులో కొంచెం కర్డ్ వేసుకొని కలిపి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ధనియాల పొడి, జీలకర్ర మెంతుల పొడి, గరం మసాలా వేసుకొని వేయించుకోండి. ఇందులో ఒక గంట సేపు నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోండి. అందులో అవసరం పడే నీళ్ళు, గోరువెచ్చగా నీళ్ళు చేసుకొని పోసుకొని విజిల్ పెట్టుకొని 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచేస్తే ఈజీగా టేస్టీగా 10 నిమిషాల్లో కుక్కర్లో మష్రూమ్ పులావ్ రెడీ.